హే గాయ్స్! వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2026లో ఇప్పుడు రీసెంట్‌గా రిలీజ్ అయిన 'గ్రీన్‌లాండ్ ది మైగ్రేషన్' అనే ఒక మంచి సర్వైవల్ నేచురల్ డిజాస్టర్ మూవీని చూడబోతున్నాం. 2, 3 డేస్ బ్యాకే 2020లో రిలీజ్ అయిన 'గ్రీన్‌లాండ్' అనే మూవీని ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం కదా! దానికి సెకండ్ పార్టే ఈ మూవీ అనమాట. మూవీ మాత్రం వర్త్ అనే చెప్పొచ్చు. యాక్చువల్లీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత నాకు తెగ నచ్చేసింది కాబట్టే ఫస్ట్ పార్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇప్పుడు ఈ సెకండ్ పార్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తన్నా. సో, ఖచ్చితంగా ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. మూవీ వన్ లైనర్ చాలా సింపుల్. లాస్ట్ పార్ట్ లోనే ఒక పెద్ద ఉల్క భూమి మీద పడ్డం వల్ల సగానికి సగం భూమి నాశనం అయిపోయి ఉంటుంది. అందులో ఉన్న క్రియేచర్స్ కూడా ఆల్మోస్ట్ చనిపోయింటాయి. ఎక్కడో మన హీరో ఫ్యామిలీ లాంటి వాళ్ళు అక్కడ ఇక్కడ అని చెప్పి బంకర్ లో దాక్కుని ఉంటారన్నమాట. బట్ ఇప్పుడు ఆ బంకరు పడిపోయే స్టేజ్ లో ఉంది. ఆల్సో మళ్ళీ ఆ ఉల్కలు పడేదే కాకుండా మధ్యలో సునామీలు, భూకంపాలు, సుడిగాళ్ళు, లావాలు అని చెప్పి మరిన్ని నేచురల్ డిజాస్టర్స్ కూడా ఒకేసారి ఒకే టైంలో అటాక్ చేస్తుంది చూడండి. ఈసారి మన వాళ్ళు ఎలా తప్పించుకున్నారు, ఎలా దాక్కున్నారు, లాస్ట్ కి వీళ్ళకంటూ ఒక సేఫ్ అయిన స్పాట్ ని కనిపెట్టారా లేదా అనే విషయాన్ని లిటరలీ సూపర్ గా చెప్పింటారు. సో ఇంకా లేట్ చేయకుండా డైరెక్ట్ గా వీడియోలోకే వెళ్ళిపోదాం. ఓపెనింగే లాస్ట్ పార్ట్‌లో జరిగిందని షార్ట్‌గా చూపిస్తారు. లైక్ ఆ ఉల్క భూమి మీద పడడం, 75% హ్యూమన్ బీయింగ్స్ చనిపోవడం, ఆ తర్వాత కొందరు మాత్రమే బంకర్‌లలో ఉండడం, మేజర్ సిటీస్, మేజర్ ప్లేసెస్ ఇవన్నీ డిస్ట్రాయ్ అవ్వడం అని చెప్పి ఇవన్నీ చెప్పిన తర్వాత ఆ ఉల్క భూమి మీద పడడం స్టార్ట్ అయ్యి ఇప్పటికి దగ్గర దగ్గర 5 ఏళ్ళు అవుతుందంట. అయినా కూడా ఆ ఉల్క భూమి మీద పడుతూనే ఉందంట. ముందైనా ఓ మాత్రం ప్రిడిక్ట్ చేసేవాళ్ళు. ఇది ఈ ప్లేస్‌లో పడబోతుంది, ఈ టైంలో పడబోతుంది అని. బట్ ఈసారి అయితే అసలు ఎప్పుడు పడుతుంది, ఎక్కడ పడుతుంది అని చెప్పి ఎవరికీ తెలీదు. ఎప్పుడంటే అప్పుడు పడిపోతుంది. సో ఆల్మోస్ట్ అందరూ ఈ బంకర్‌కి, అండర్ గ్రౌండ్ ఎన్విరాన్మెంట్‌కి అడాప్ట్ అయిపోయింటారనమాట. బట్ రిసోర్సెస్ ఉన్నంత కాలం మాత్రమే కదా వీళ్ళు కూడా హ్యాపీగా ఉండగలరు. సో అప్పుడప్పుడు బయటికి వెళ్ళి ఏదైనా పనికొచ్చే ఐటమ్స్ బయట కనిపిస్తే దాన్ని తీసుకొస్తారనమాట. అలానే మన హీరో మొత్తం మాస్క్ వేసుకొని, మొత్తం సూట్ వేసుకొని బయటికి వచ్చింటాడు ఏదైనా తీసుకెళ్దామని. అప్పుడే దూరంలో ఒక వాల్కెనో పేలిపోయినట్టుంది. సో దాంట్లో నుంచి లావా బయటికి వస్తా ఉంటుంది. దాన్ని చూసి మన హీరో పెద్దగా ఏం ఆశ్చర్యపడట్లేదు. దాన్ని చూసి చూసి అలవాటైపోయినట్టే ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే సముద్రం ఉంటుందన్నమాట. అక్కడ ఒక 2 లైఫ్ బోట్లు కనిపిస్తాయి. మేబీ ఎవరైనా ప్రాణాలతో ఉన్నారేమో, లేదంటే ఏదైనా పనికొచ్చే వస్తువులు ఉందేమో అని చెప్పి రెండింటిని ఓపెన్ చేసి చూస్తే ఎవరూ లేరు. అండ్ పనికొచ్చే వస్తువులు కూడా లేదనమాట. అప్పుడే కొంచెం దూరంలో ఒక షిప్ ఉంటుంది. సో దాంట్లో ఏమైనా ఉంటుందేమో అని చెప్పి కింద పగిలిపోయింటుందన్నమాట. సో దాని ద్వారా లోపలికి వెళ్ళి చూస్తే జాక్ పాట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మెటల్ పైపులు, స్పానర్లు అవి ఇవి అని చెప్పి గరాజ్ ఐటమ్స్ అన్ని కనిపించేసరికి మనోడు ఫుల్ హ్యాపీ. అండ్ ఇంకేమైనా కనిపిస్తుందేమో అని చెప్పి చుట్టూ వెతుకుతా అంటే ఆ షిప్ యొక్క క్రూ మెంబర్స్ అందరూ చనిపోయింటారనమాట. సో ఇంకేమైనా దొరుకుతుందేమో అని చెప్పి డ్రాస్ లో అంతా వెతుకుతా అంటే అప్పుడే ఒక బుక్ లోపల ఒక చిన్న ఫ్లవర్ లా కనిపిస్తుంది. దాన్ని చూడగానే మన హీరో లైట్ గా షాక్ అయ్యి ఆల్సో హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఈ 5 ఇయర్స్ లో వాళ్ళు ఒక ఫ్లవర్ ని కాదు కదా, ఒక పచ్చటి గడ్డిని కూడా చూడలేదన్నమాట. కరెక్ట్ గా అదే టైంకి మన హీరోని వెంటనే బేస్ కి తిరిగి వచ్చేయమంటారు. ఎందుకంటే ఒక ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్టోమ్ వస్తుందంట. ఇన్ కేస్ మన హీరో అందులో ఇరుక్కుంటే మళ్ళీ బాడీ కూడా దొరుకుతుందని చెప్పేసరికి వెంటనే మన హీరో బయటికి వచ్చేసి పరిగెత్తా వస్తుంటే వెనకాల ఆ స్టోమ్ అన్నిటిని ధ్వంసం చేసుకుంటా వస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ మన హీరో దగ్గరికి వచ్చేసింది అనగా మన హీరో పరిగెత్తా వచ్చి ఎట్లా ఆ డోర్ లోపల దూకేసి ఇంకా ఆ డోర్ ని కూడా లాక్ చేస్తారు. మన హీరో బయట వెళ్ళేసి వచ్చినాడు కదా! సో, బయట ఉన్న బాక్టీరియా, వైరస్ ఏదైనా అతికించుకొని వచ్చినాడేమో, దానివల్ల కొత్త వైరస్ ఏదైనా వస్తుందేమో అని చెప్పి మనోడిని మొత్తం క్లీన్ చేసిన తర్వాతే లోపలికే పంపిస్తారు. అండ్ మనోడు ఏదో ఒక రిసోర్సెస్ కోసం ఫ్రీక్వెంట్‌గా బయటికి వెళ్తానే ఉంటాడనమాట. సో, ఆ రేడియేషన్ వల్ల మనోడు కొంచెం మెంటల్‌గా డిస్టర్బ్ అయింటాడు కాబట్టి అప్పుడప్పుడు థెరపీ కూడా తీసుకుంటా అంటాడు. అలానే ఇప్పుడు కూడా థెరపీ కోసం అని చెప్పి వచ్చింటాడు. ఆయన మొత్తానికి చెప్పేదంతా ఒకటే చూడు, ఈ డిజాస్టర్ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. చాలా మంది ఏదో ఒక ట్రామాతో ఉన్నారు. సో, వీటన్నిటికి ఒకటే సొల్యూషన్, మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడం అండ్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం ఓపెన్ గా ఉంటేనే చాలు అంటాడు. అట్లే ఈ పక్క ఓ మీటింగ్ లో చూసుకుంటే ఆ బేస్ లో ఉన్న పెద్ద పెద్ద హెడ్లందరూ ఓ మీటింగ్ లా కండక్ట్ చేసి అక్కడ వాళ్ళ ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేస్తారనమాట. అందులో మన హీరోయిన్ కూడా ఒక మెంబర్ అనే చెప్పొచ్చు. రెగ్యులర్ గా ఉన్న ఇష్యూస్ ఏంటంటే రిసోర్సెస్ అయిపోవడం, లైక్ ఫుడ్, వాటర్, మెడిసిన్, ఆక్సిజన్ ఇవన్నీ తగ్గిపోతూ వస్తున్నాయి అనమాట. సో ఎలా అయినా ఇంకో రిసోర్సెస్ ని మనం వెతుక్కోవాలి అంటారు. అండ్ రీసెంట్ గా రైజ్ అయిన ఇష్యూ ఏంటి అంటే ఈ బంకర్ లో కూడా ఎక్కువ రోజులు ఉండలేరన్నమాట. సో ఎలా అయినా ఒక కొత్త ప్లేస్ నైనా లేదంటే ఒక కొత్త బంకర్ కైనా మూవ్ అయిపోవాలి అని చెప్పి మాట్లాడుకుంటుంటారు. అప్పుడే మన హీరోయిన్ కి మన హీరో సేఫ్ గా రీచ్ అయిపోయినాడు అని తెలిసేసరికి అప్పుడే తను కొంచెం రిలాక్స్ అవుతుంది. ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి డాక్టర్ అమీనా అని చూసి అడుగుతారు. యాక్చువల్లీ తను ఒక రిసెర్చ్ సైంటిస్ట్ లాంటిది అనమాట. నెక్స్ట్ ఆ ఉల్క ఎక్కడ పడుతుంది, ఎప్పుడు పడుతుంది, ఆల్రెడీ ఏ ఏ ప్లేసెస్ లో పడింది, ఏ ఏ ప్లేసెస్ ని నాశనం చేసింది, ఇన్ కేస్ మనం వెళ్ళేలా ఉంటే నెక్స్ట్ ఏ ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పి తన్ని అడిగేసరికి తను తన దగ్గర ఉన్న డేటా
డేటాని యూజ్ చేసి చెప్తుంది. పాయింట్ ఏంటి అంటే ఆల్మోస్ట్ మేజర్ కంట్రీస్ అన్నీ నాశనం అయిపోయిందంట. ఇన్ కేస్ ఓ 2, 3 కంట్రీస్ బతికిపోయినా కూడా ఆ ప్లేసెస్ లో ఫ్రీక్వెంట్ గా ఎర్త్‌క్వేక్స్ రావడం, రేడియో యాక్టివ్ స్టోర్మ్స్ రావడం, సునామీలు రావడం ఇదేది కాకపోతే ఆ ఎయిర్ అనేది చాలా పొల్యూట్ అయిపోయి ఉంటుంది. అసలు ఆ ప్లేస్ లో జీవించడమే కష్టం అనే స్టేట్ లో ఉంటుంది. బట్ అప్పుడే వీళ్ళకు క్రేటార్ అనే ఒక ప్లేస్ గురించి తెలుస్తుంది. అది నేచురల్ డిజాస్టర్స్ అన్నిటికీ ఒక ఎక్సెప్షనల్ ప్లేస్ లా ఉంది. లైక్ అక్కడ ఎర్త్‌క్వేక్స్ కానీ, రేడియో యాక్టివ్ స్టోర్మ్స్ కానీ, సునామీలు కానీ, లేదంటే ఆ ఎయిర్ పొల్యూట్ అవ్వడం కానీ ఇదేది లేదంట. కొంచెం ప్యూర్ గా చాలా సేఫ్ గా ఉందంట. బట్ కొందరు అది ఒక మిత్ అని కూడా అంటున్నారు. అలాంటి ఒక ప్లేసే లేదని. సరే ఓసారి వెళ్ళి చూసేనే కదా అది రియలా ఫేకో తెలుస్తుంది అని చెప్పి అనుకుంటే ఆ ప్లేస్ ఉండేది యూరోప్ లో ఉందంట. ఇప్పుడు యూరోప్ లో సిచ్యువేషన్ అనేది చాలా దారుణంగా ఉందంట. ఇలాంటి టైంలో కూడా సివిల్ వార్ అది ఇది అని చెప్పి గొడవ పడి కొట్టుకు వస్తున్నారంట. ఇన్ కేస్ మనం స్టార్ట్ అయిపోయినా కూడా వెళ్లే దారి మధ్యలో చనిపోయినా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటాడు. కరెక్ట్ గా అదే టైంకి ఒక మినీ ఎర్త్ క్వాకే వచ్చేసరికి ఆ ప్లేసే లైట్ షేక్ అయిపోతుంది. యాక్చువల్లీ రీసెంట్ గానే వీళ్ళకు ఎక్కువ ఎర్త్ క్వాక్స్ వస్తున్నాయన్నమాట. విచ్ మీన్స్ ఈ రీజియన్ కింద ఉన్న టెక్టానిక్ ప్లేట్స్ ఎక్కువ కదులుతున్నాయి. సో ఈ బంకర్ కూడా ఎప్పుడైనా కూలిపోయేందుకు ఛాన్స్ ఉంది. మనం వెంటనే వేరే బంకర్ కైనా లేదంటే వేరే ప్లేస్ కైనా వెళ్ళిపోవాలి అని చెప్తాంటే అప్పుడే వాయనేమో 5 ఏళ్ల ముందు ఆ ఉల్కలు పడుతున్నప్పుడే ఈ బేస్ ఈజీగా తట్టుకునింది. అలాంటప్పుడు ఇప్పుడేం కాదులే అని చెప్తాంటే చూడండి అప్పుడు సిచ్యువేషన్ వేరు, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు ఏది ఎప్పుడు పడుతుంది అని చెప్పి ఎవరికి తెలియట్లేదు. సో మన జాగ్రత్తలో మనం ఉండడం మనకు మంచిదే కదా అని చెప్పి అమీనా లేడీ చెప్తాంటే మధ్యలో మన హీరోని దూరేసి యాక్చువల్లీ ఈ బేస్ కి కొంచెం దగ్గరలోనే చాలా మంది జనాలు ఉన్నట్టు మాకు సిగ్నల్ వచ్చింది. సో మనం ఎలా అయినా వెళ్ళి వాళ్ళను కాపాడాలి అంటే మధ్యలో యాడమేమో చూడండి మనకే రిసోర్సెస్ చాలా తక్కువ ఉన్నాయి. మనకే తినేందుకు తిండి లేదు. మనమే ఇంకోళ్ళ పైన డిపెండ్ అవ్వాలి. అలాంటప్పుడు మీరు ఇంకో 10-15 మందిని తీసుకొచ్చినట్లయితే మనం తిండి ఎక్కడ పోయేది అని అడుగుతుంటే సరే వాళ్ళని అలానే చావనివ్వలేము. సో ఎవరెవరు వాళ్ళని కాపాడాలి అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం హ్యాండ్స్ ని రైస్ చేయండి అని చెప్పేసరికి మెజారిటీ మన హీరోనికే వస్తుందన్నమాట. సో రేపు వెంటనే ఒక టీం ని పంపించి ఆ జనాల్ని కూడా కాపాడి తీసుకురమ్మని చెప్పి ఆ ఆఫీసరే చెప్పేస్తాడు. ఇంకా మీటింగ్ కూడా అయిపోతుంది. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఏదో వాటర్ లీకేజ్ ప్రాబ్లం అనమాట. సో మన హీరో ఫ్రెండ్ వాళ్ళిద్దరూ కలిసి ఎలానో దాన్ని ఫిక్స్ చేసి కంటిన్యూస్ గా మళ్ళీ వాటర్ ఫ్లో అయ్యేలా చేస్తారు. అట్లే ఈ పక్క మన హీరోయిన్ కొడుకైన నేతన్ని చూపిస్తారు. ఎస్ లాస్ట్ పార్ట్ లో బుడ్డోడిగా ఉన్న నేతన్ ఇప్పుడు కొంచెం ఎదిగిపోయినాడు అనమాట. అంటే క్లాస్ లో కూడా వీడు ఒక బ్రైట్ స్టూడెంట్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే వీడికి ఆల్రెడీ స్పేస్ పైన, ఈ కామెట్స్ పైన, ఈ ఆస్ట్రాయిడ్స్ పైన అంతా మంచి పట్టుంది కాబట్టి క్లాస్ లో వీడు ఒక తోపనే చెప్పొచ్చు. ఆల్సో వీడికి ఒక తుత్తర కూడా ఉందన్నమాట. ఎలా అయినా బయటికి వెళ్ళాలి అని. బట్ మన హీరోయిన్ మాత్రం చాలా స్ట్రిక్ట్ గా చెప్పేస్తుంది అసలు బయటికే వెళ్ళొద్దు అని. మీ నాన్న చూడు ఫ్రీక్వెంట్ గా బయటికి వెళ్తున్నాడు. అందుకే ఆయన నైట్ అయితే చాలా దగ్గుతున్నాడు. నీకు ఆ పరిస్థితి రావద్దు నిన్ను ఈ బంగారులో సేఫ్ గా చూసుకుంటున్నాం. సో ఇంకోసారి మాత్రం బయట వెళ్ళే పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ కలిసి తింటాంటే మన హీరో కూడా కూర్చొని తింటాంటాడు. అండ్ మన హీరో బయట వెళ్ళినప్పుడు మనోడికి ఒక ఫ్లవర్ దొరికింది కదా, అది మన హీరోనికి ఇచ్చేసరికి మన హీరోయిన్ ఫుల్ ఖుషి అయిపోతుంది. ఆ తర్వాత బయట వెళ్ళినప్పుడు ఏ విషయాలు జరిగింది అని చెప్పి దాన్ని షేర్ చేయడం, మీటింగ్ లో ఏమేమి జరిగింది అని చెప్పి మన హీరోయిన్ షేర్ చేయడం, ఇంకా వాటర్ లీకేజ్ ని కూడా మన హీరో ఫిక్స్ చేసిన విషయం ఇలా అన్ని షేర్ చేసుకున్న తర్వాత లాస్ట్ లో మన హీరోయిన్ ఇలా మన నేతన్ బయటికి వెళ్ళాలి అనుకుంటున్నాడు అని చెప్పేసరికి అంతే మనోడికి ఫుల్ కోపం చేస్తుంది. చూడు నేతన్ మనం బంకర్ లో ఉన్నా కూడా ఎత్తుకు యాక్సిడెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం. బయట ఎయిర్ క్వాలిటీ అస్సలు బాలేదు, ఫుల్ పొల్యూటెడ్ గా ఉంది. అండ్ ఎప్పుడు ఎక్కడ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్టోమ్ వస్తుందో కూడా తెలీదు. వస్తే మాత్రం మనిషిలో బాడీ కూడా దొరకదు. సో నీ మంచి కోసమే చెప్తానా లోపలే ఉండు చెప్పి కొంచెం గట్టిగానే మందరించేస్తాడు. దానివల్ల వాడు లైట్ గా అప్సెట్ అయిపోయి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడ ఏదో ఒక పాటలు అయ్యేసరికి వాళ్ళందరూ డాన్స్ చేస్తాంటే సరే అని చెప్పి మన వాళ్ళిద్దరు కూడా డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అట్లే ఈ పక్క మన నేతని చూసుకుంటే వాడు బయటికి వెళ్ళాలి అంటే వీళ్ళేమో పంపించట్లేదు కదా. సో వాడే బ్లాంకెట్ లో అదేదో చేసుకుని లైట్స్ ఆన్ చేసేసరికి అదే స్పేస్ లో నక్షత్రాల్లా కనిపించేసరికి దాన్ని చూసి ముచ్చట పడతాంటాడు. ఇంకట్లే నెక్స్ట్ డే చూసుకుంటే మన హీరోయిన్ చెప్పినట్టుగానే ఒక టీం వెళ్ళి బయట ఉన్న జనాల్ని కాపాడి తీసుకొస్తుంటారు అనమాట. బట్ విషయం ఏంటంటే ఇంకా చాలా మందే ఉన్నారంట. సో ఈ వెహికల్ లో ఉన్న వాళ్ళందరినీ దింపేసి మళ్ళీ ఇంకో ట్రిప్ వెళ్ళాలి అని చెప్పేసరికి ఈ యాడమ్ గాడు నెత్తి కొట్టుకుంటాడు. ఉన్న వాళ్ళకే రిసోర్సెస్ ఫుడ్ సరిపోవట్లేదు అంటే మీరు ఎక్స్ట్రాగా తెచ్చేది కాక ఇంకా ఎక్స్ట్రాగా కొందరిని తీసుకొస్తారా అని. అట్లే ఈ పక్క మన హీరోని చూసుకుంటే ఏదో రిపేర్ చేద్దామని చెప్పి వచ్చింటాడు. అప్పుడే పైన చూసి చాలా క్రాక్స్ ఉంటాయి. అంటే చాలా చిన్న చిన్న రాళ్ళు కింద పడేసరికి ఓకే ఈ ప్లేస్ కూడా అంత సేఫ్ కాదు. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పి నోరు మూస్తాడో లేదో ఈ పక్క జనాల్ని రెస్క్యూ చేసి తీసుకొస్తున్నారు కదా, ఆ సిగ్నల్ కట్ అయిపోతుంది. ఎందుకు కట్ అయింది, ఎందుకు సిగ్నల్ రావట్లేదు అని చెప్పి వాళ్ళగా అర్థం కాక ఒకరి ముఖాలు ఒకటి చూసుకుంటా అంటే అప్పుడే మళ్ళీ ఆ ఎత్తుగా వస్తుంది. ఇది ముందుతో కంపేర్ చేసి ఒక 10 రెట్లు ఎక్కువ అనమాట. సో లాస్ట్ టైం అన్నా జస్ట్ షేక్ మాత్రమే
అయ్యేది. కానీ ఈసారి గోడలే పగిలిపోయేది, బెడ్‌లన్నీ కింద పడిపోయేది, ఆ ఫర్నిచర్స్ అన్నీ కింద పడి పగిలిపోవడం అని చెప్పి చాలా వినాశనమే జరుగుతుంది. మధ్య మధ్యలో గ్యాపొచ్చి ఆ షేక్ వచ్చేసరికి వీళ్ళకి కూడా అర్థమైపోతుంది ఇదే ప్లేస్‌లో ఉంటే ఇంక ఏకదం పాతాళానికి వెళ్ళిపోవాల్సిందే అని. సో, ఎవరికి వాళ్ళు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయేందుకు ట్రై చేశారంటే మన హీరో మీద కూడా ఆ ఎర్త్‌క్వేక్ వల్ల చాలా రాళ్ళు పడిపోయి ఉంటాయన్నమాట. సో, లైట్‌గా వాడే అన్‌కాన్షియస్ అయిపోయినాడనే చెప్పొచ్చు. వెంటనే వాడి ఫ్రెండ్ వచ్చి ఆ రాళ్ళు ఎత్తేసరికి మనోడు కూడా కాన్షియస్‌లోకి వస్తాడు. వెంటనే మన హీరోయిన్ దగ్గరికి వచ్చి చూస్తే తనకు కూడా ఏం కాలేదన్నమాట. బట్ ఇప్పుడు నేతన్ కనిపించట్లేదు కదా! వాడికేమైందో ఏమో అని చెప్పి పరిగెత్తా వచ్చి చూస్తే వాడికి కూడా ఏం కాలేదు. కానీ వాడికి బ్రీతింగ్ ప్రాబ్లమ్ కొంచెం ఎక్కువైపోయింది. వాడికనే కాదు అందరికీ అలానే అనుకుంటా. ఈ ఎర్త్‌క్వేక్ వల్ల ఎయిర్ ప్యూరిఫైయర్స్ అన్ని డ్యామేజ్ అయిపోయింటుంది కాబట్టి ఆక్సిజన్ ప్రాపర్‌గా ఫిల్టర్ అవ్వట్లేదన్నమాట. సో, వెంటనే ఏమేమి కావాలో అన్నిటిని సర్దుకోండి. మనం మళ్ళీ తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. సో, ఇంపార్టెంట్ అయినవి మాత్రం అన్ని వెంటనే ఎత్తుకోండి అని చెప్పి వెంటనే మన హీరో వెళ్లి 3 ఆక్సిజన్ మాస్కులు తీసుకొచ్చి మనోళ్ళకి ఇచ్చేస్తాడు. ఆల్రెడీ మనోడికి కావాల్సిన ఇన్సులిన్స్, మెడిసిన్స్, కొద్దిగా ఫుడ్, కొద్దిగా బట్టలు అని చెప్పి అన్నిటిని ఎత్తుకున్న తర్వాత వెంటనే బయటికి వెళ్ళిపోదామని చెప్పి ట్రై చేస్తా అంటే ఉన్నది ఒకటే ఎగ్జిట్ డోర్ అన్నమాట. అది వేరే స్టక్ అయిపోయి ఉంటుంది. సో, ఒక్కొక్కరు మాత్రమే బయటికి వెళ్తున్నారు. ఇలా ఒక్కొక్కరుగా మెల్లగా వెళ్తుంటే ఇంకొక చిన్న ఎత్తుకోక వచ్చినా కూడా వాళ్ళందరూ పరలోకానికే అన్నమాట. సో, వెంటనే మన హీరో ఇంకో దారి ఉంది, ఇంకో టనల్‌లోకి వెళ్దాం రండి అని చెప్పి ఆ టనల్‌లోకి వెళ్లి చూస్తే ఆ టనల్ కూడా కూలిపోయింది. సో, ఒక్కరు మాత్రమే వెళ్ళగలరు. సో, ఫస్ట్ మన హీరో వచ్చేసాడు. ఆ తర్వాత నేతన్ వచ్చేసాడు. మన హీరోని వచ్చే టైంకి అది కూలిపోయేలా ఉంటుంది. లక్కీలీ ఏం కాలేదన్నమాట. ఇంకా ముందరే ఆ ఎగ్జిట్ డోర్ ఉంటుంది. వెంటనే వీళ్ళు ఓపెన్ చేశారు. బట్ అది ఓపెన్ అయ్యేందుకన్నా కాసేపు వెయిట్ చేయాలి కదా! అలా వెయిట్ చేసే టైంలో కూడా వెనకాలే అది కూలిపోతూ వచ్చేసరికి కరెక్ట్‌గా అది ఓపెన్ అయ్యేందుకు, వీళ్ళు బయట వచ్చేందుకు, అది కూలిపోయేందుకు టైం సరిగ్గా మ్యాచ్ అవుతుంది. ఇంక బయటికి వచ్చి చూస్తే వీళ్ళలానే చాలా మంది ఆ బంకర్ నుంచి బయటికి వచ్చేసి ఎటు వెళ్ళాలో కూడా అర్థం కాక ఎక్కడంటే అక్కడ పరిగెత్తన్నారు. అప్పుడే మధ్య మధ్యలో కింద నుంచి హాట్ వాటర్ వేరే పగలు కొట్టుకొని బయటకు వస్తుంది. కొంచెం మీద పడినా కూడా ఒళ్ళే కాలిపోద్ది. సో, వీళ్ళే జాగ్రత్తగా పరిగెత్తంటే అప్పుడే ఆ నేతన్ కనిపించట్లేదు. మధ్యలో వీడెక్కడికి వెళ్ళిపోయినాడు అని చెప్పి ఆ పక్క ఈ పక్క చూసంటే ఆ డాక్టర్ అమీనా లేడీ ఉంది కదా! తన్ని కాపాడడానికి వెళ్ళేసరికి వెంటనే వీళ్ళిద్దరు కూడా వచ్చి తన్ని కాపాడి ఇంక పరిగెత్తా వస్తుంటే వీళ్ళందరూ ఆ సముద్రం ఉంది కదా! అక్కడికి వచ్చేసుంటారు. అక్కడ రెండే 2 లైఫ్ బోట్లు మాత్రమే ఉన్నాయి కదా! దాని మీదకి ఎక్కేసి దాంట్లో నుంచి తప్పించుకుందామని చెప్పి ట్రై చేస్తుంటారు. బట్ అలా చాలా మంది ఒకే బోట్ మీద ఎక్కేసరికి ఆ ఓవర్ క్రౌడ్ వల్ల ఆ లైఫ్ బోటే మునిగిపోతుంది. బట్ మన హీరో ఇంకో ఒడ్డున ఇంకో 2, 3 బోట్స్ చూసింటాడనమాట. సో, అటు సైడ్ వెళ్దాం రండి అని చెప్పి వాళ్ళందరూ పరిగెత్తా వెళ్తాంటే అప్పుడే యాడమ్ ఉన్నాడు కదా! వాడిని వాళ్ళందరూ కొట్టేసి వాడి మాస్క్ పీక్కునేందుకు ట్రై చేస్తాంటే మధ్యలో మన హీరోనే వెళ్ళి వాడిని కాపాడి తీసుకుందామని చెప్పి ట్రై చేస్తాంటే వాడెవడో వచ్చి మనోడి మాస్కే లాక్కునేస్తాడు. సర్లే కనీసం వీడైనా ప్రాణాలతో ఉన్నాడు కదా అని చెప్పి వాడిని తీసుకొని పరిగెత్తా వెళ్తాంటే దగ్గరలోనే ఇంకో బోట్ ఉంటుంది. ఎలానో మన హీరో ఫ్యామిలీ, డాక్టర్ అమీనా అండ్ ఆడమ్ కూడా ఎక్కేశారు. బట్ మిగతా జనాలు కూడా పరిగెత్తా వచ్చేసరికి వెంటనే వాళ్ళు క్లోజ్ చేసేందుకు ట్రై చేస్తుంటే మన హీరోనేమో ఇంకొంతమందిని లోపలికి రప్పించుకుందాం కదా అంటే అయ్యో అక్క ఇలానే చాలా బోట్స్ మునిగిపోయింది. సో, కనీసం మనమైనా ప్రాణాలతో బయట వెళ్దామని చెప్పి ఆ డోర్స్ ని క్లోజ్ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోవడం స్టార్ట్ చేస్తారు. బట్ వీళ్ళు అలా వెళ్ళిన ఫ్యూ మినిట్స్ లోనే ఒక భారీ సైజ్ లో ఉన్న సునామీ వచ్చేసరికి జనాలందరూ ఆపగ ఈపగ అని చెప్పి పరిగెత్తారు. బట్ అది ఒక్కసారిగా నేల మీద కొట్టేసరికి ఆల్మోస్ట్ వాళ్ళందరూ చనిపోయినారనే చెప్పొచ్చు. అంతే సైజ్ లో ఉన్న సునామీ కాకపోయినా ఒక చిన్న సైజ్ లో ఉన్న సునామీ మనోళ్ళ మీదకి వస్తుంది. బట్ అంత ఇంపాక్ట్ ఏం చూపించదు అనమాట. సో, మనోళ్ళు లక్కీగా బతికిపోయినారనే చెప్పొచ్చు. ఇంకా అక్కడ నుంచి డ్రైవ్ చేసుకుంటా వెళ్తారు. ఎక్కడ ల్యాండ్ అనేది లేదనమాట. బట్ కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఎయిర్ చెక్ చేసి చూస్తే కొంచెం క్వాలిటీగా బానే ఉందనమాట. సో, మిగతా వాళ్ళకి కూడా చెప్పేసరికి వాళ్ళు కూడా మాస్క్‌లన్నీ తీయేస్తారు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళేది అని చెప్పి ఆలోచిస్తుంటే ఓకే ఇంగ్లాండ్‌కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయి ఇంగ్లాండ్ వైపు వెళ్తారు. మేబీ అక్కడ ఏదైనా సేఫ్ అయిన ప్లేస్ గానీ లేదంటే అక్కడ సర్వైవ్ అయిన జనాలు గానీ ఎవరైనా ఉంటారు కదా అని చెప్పి ఆ సైడ్ వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. అలా వెళ్తా ఉంటే మధ్యలో ఆ బోట్ ఆగిపోతుంది. ఏంటి అని చూస్తే ఆ ఇంజిన్ ఏదో పనిచేయలేదనమాట. బట్ మన హీరోకి వీటి గురించి అంతా బాగా తెలుసు కాబట్టి నిదానంగా లోపలికి వెళ్ళి ఎట్లో దాన్ని రెడీ చేస్తాడో లేదో మళ్ళీ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. ఇంకా అట్లే నైట్ కూడా అవుతుంది. ఇక్కడ పెద్దగా పొల్యూషన్ ఏం లేదు గదా! సో, ఆ స్కై అనేది అంత క్రిస్టల్ క్లియర్‌గా కనిపిస్తుంది. మన హీరో కొడుకు ఇప్పుడే ఫస్ట్ టైమ్ దాన్ని చూస్తున్నాడు గదా! సో, అంత ఖుషి అయిపోతాడు. అండ్ అక్కడక్కడ వైట్‌గా ఉన్నాయి గదా! అవి ఆ ఉల్కలే అనమాట. ఎప్పుడు ఎక్కడ పడుతుందో కూడా తెలీదు. కరెక్ట్‌గా అదే టైంకి ఒకటి స్పీడ్‌గా వెళ్ళేసరికి ఎక్కడ వెళ్లి పడుతుందో అని చెప్పి వీళ్ళందరూ అనుకుంటా ఉంటే ఇంక అట్లే నెక్స్ట్ డే కూడా అయిపోతుంది. మళ్ళీ ఇప్పుడు ఆగిపోయేసరికి మన హీరో వెంటనే వచ్చేసి సరే ఉండు నేను చెక్ చేసి చెప్తానంటే ఈసారి ఇంజిన్ ఇంకేదో కాదంట ఫ్యూయలే అయిపోయిందంట. ఎక్స్‌ట్రా ఫ్యూయల్ కూడా వీళ్ళ దగ్గర లేదు కాబట్టి ఇప్పుడు అలలు వీళ్ళని ఎటువైపు తీసుకెళ్తుందో అటువైపు గమ్మున వెళ్లాల్సిందే అనమాట. అలా దేవుడి పైన భారాన్ని వదిలేసి సైలెంట్ గా కూర్చోంటే అది కూడా ఆ గాలికి తగినట్టే వెళ్ళి లాస్ట్ కి ఏదో దమ్ముని గుద్దుకునేసరికి ఓకే ఏదో ల్యాండ్ దగ్గరగా వచ్చేసినామని చెప్పి ఓపెన్ చేసి చూస్తే ఏదో సిటీ లోపలికే వచ్చినారు. కానీ మొత్తం వాటర్ గా ఉంది. అప్పుడే వీళ్ళకే అర్థమవుతుంది వీళ్ళు ఇంగ్లాండ్ లో ఉన్న లివర్పూల్ దగ్గరికి వచ్చినారు అని. అది వాటర్ లో ఉండే ఒక సిటీ లాంటిది అనమాట. సరే మొత్తానికి మనం ఎక్కడున్నామని చెప్పి కింద దొంగి చూస్తే ఏదో ఒక బిల్డింగ్
కూలిపోయి పడిపోయిందనమాట. దాని మీదే వీళ్ళ బోటే ఉంది. ఓకే. ఇక్కడ దిగితే మునిగిపోవాల్సిందే అనమాట. సో, కొంచెం దూరంలో చూస్తే రోడ్డు కనిపించేసరికి ఇంక అక్కడి దాకా వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ దిగిపోతారు. బట్ ఆ ప్లేస్‌లో చాలా ఖాళీగా ఎవ్వరు లేకపోయేసరికి కొంపదీసి ఈ ప్లేస్‌లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారా ఏంటి అని చెప్పి అట్లే నడుచుకుంటా లోపలికెళ్ళి చూస్తే అప్పుడే ఒక 4, 5 మంది అటు సైడ్ వెళ్ళడం చూసేసరికి వెంటనే వీళ్ళు కూడా వాళ్ళనే ఫాలో చేసుకుంటా వెళ్లి చూస్తే నాట్ బ్యాడ్. ఇక్కడ కూడా కొంతమంది జనాలున్నారు. బట్ ముఖమంతా ఒకలా అయిపోయింది. ఫ్రీక్వెంట్‌గా దగ్గుతున్నారు. అండ్ బాడీలో ఎక్కడంటే అక్కడ విచిత్రమైన పింపుల్స్ అన్నీ ఉన్నాయి. ఓకే. రేడియేషన్ వల్ల వీళ్ళకి ఏదో అయిపోయిందని చెప్పి మనోళ్ళకి అర్థమైపోతుంది. వీళ్ళతో ఉంటే మనకు కూడా ఆ వ్యాధి సోకేస్తుంది అని చెప్పి ఫాస్ట్‌గా అక్కడి నుంచి మూవ్ అవుతుంటారు. యాక్చువల్లీ ఇక్కడ కూడా ఒక బంకర్ ఉందన్నమాట. బట్ లాస్ట్ పార్ట్‌లో జరిగినట్టే ఇక్కడ కూడా జనాలందరూ ప్రొటెస్ట్ చేస్తుంటారు. మమ్మల్ని కూడా లోపలికి రానివ్వండి అని. కానీ అక్కడున్న సోల్జర్స్ ఏమో ఓన్లీ వెరిఫైడ్ సిటిజన్స్ అండ్ ఆ బ్యాడ్జెస్ ఉన్న వాళ్ళని మాత్రమే లోపలికి రప్పిస్తున్నారు. మనోళ్ళు సెలెక్టెడ్ వన్సే ఆల్సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వచ్చినారు కదా. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము ఇలా గ్రీన్ ల్యాండ్ లో ఉన్న బంకర్ నుంచి వచ్చినాము. మేము గవర్నమెంట్ అఫీషియల్సే అంటే సరే బ్యాడ్జ్ ఆర్ ఐడి ఏదైనా చూపించండి అంటే మన హీరోను ఐడి చూపిస్తుంది. వాళ్ళు స్కాన్ చేసిన తర్వాత ఓకే వెళ్ళొచ్చు అంటారు. బట్ మన హీరోని మాత్రమే పంపిస్తారు. మిగతా ఎవరిని అలో చేయట్లేదు. వాళ్ళ దగ్గర బ్యాడ్జెస్ ఉంటాయి కదా, ఐడీస్ ఉంటాయి కదా అంటే వాళ్ళు వచ్చే ఆత్రంలో వాటన్నిటిని మర్చిపోయి వచ్చేస్తుంటారు. ఇంకా వీళ్ళు పంపించేలా లేదు అని చెప్పి యాడమ్ ఉన్నాడు కదా, వాడు కొంచెం రెచ్చిపోతాడు. మేము గవర్నమెంట్ నుంచి వచ్చిన వాళ్ళమే, మేము బంకర్ లో ఇన్ని రోజులు ఉన్నాము. ఇప్పుడు ఆ బంకర్ కూలిపోయింది కాబట్టి మేము వేరే ప్లేస్ లేక మీ దగ్గరికి వచ్చినాము. ఖచ్చితంగా మీరు మమ్మల్ని లోపలికి రానివ్వాలి. అది ఇది అని చెప్పి కొంచెం గట్టిగా అరిచేసరికి జనాలు కూడా వీడిని చూసి లైట్ గా ట్రిగర్ అయిపోతారు. సో మమ్మల్ని కూడా లోపలికి పిలుచుకోండి అని చెప్పి వాళ్ళు అరుస్తూ మీద పడిపోయేలా వచ్చేసరికి వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకే వీడి వల్లే వాళ్ళందరూ ట్రిగర్ అవుతున్నారేమో అని చెప్పి గన్ అయితే ఆడమ్ గాని షూట్ చేస్తారు చూడండి. అంతే వాడు అక్కడే చనిపోతాడో లేదు, జనాలందరూ కొంచెం కామ్ డౌన్ అవుతారు. కరెక్ట్ గా అదే టైంకి అలార్మ్స్ అన్ని మోగేసరికి వెంటనే సోల్జర్స్ అందరూ వెళ్ళిపోతారు. డోర్ ని కూడా లాక్ చేసుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఇంకో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్టోమ్ వచ్చేసరికి వాళ్ళేమో మంచిగా బంకర్ లోకి వెళ్ళిపోయినారు, జనాలేమో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయినారు. బట్ మనోళ్ళగా ఎవరు తెలియదు కదా. సో ఎటు వెళ్ళేదో అర్థం కాక ఆ పక్క ఈ పక్క అని చెప్పి పరిగెత్తంటే అప్పుడే ఒకడు వ్యాన్ లో ఖాళీగా వెళ్ళేసరికి టక్కని వాడిని ఆపేసి మమ్మల్ని ఇక్కడి నుంచి వెంటనే పిలిచికెళ్ళిపోతావా అంటే ఏమేసావు అంటే మనోడు ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి ఆల్సో వాచ్ కూడా ఇచ్చేసరికి అయితే వెంటనే ఎక్కండి అని చెప్పేసరికి మనోళ్ళు కూడా ఎక్కుతారో లేదో ఇంకా ఫాస్ట్ గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చేసరికి వెనకాలే ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్టోమ్ వస్తున్నట్టు చూపిస్తారు. బట్ మనోడు కొంచెం ఫాస్ట్ డ్రైవర్ లానే ఉన్నాడు. సో ఎలానో దాని నుంచి కొంచెం దూరమే తీసుకొచ్చేస్తాడు. ఆ డాక్టర్ అమీనా ముందరే ఆడమ్ గాని చంపేసుంటారు కదా. సో దాన్ని తలుచుకొని తను బాధపడతాంటే వీటన్నిటిని చూసిన తర్వాత ఈ నేతన్ గాడు భయపడతా అంటే మన హీరోయినే వాడిని సమాధానం పరుస్తూ ఉంటుంది. అప్పుడే ఆ డ్రైవర్ ఈ ప్లేస్ గురించి ఈ జనాల గురించి లైట్ గా చెప్తాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్టోమ్, అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎక్కడ వస్తుంది అని చెప్పి ఎవరికి తెలియదు. వన్స్ వస్తే చాలా మంది జనాల్ని జస్ట్ చిటికేసే టైంలో చంపేస్తుంది. అండ్ ఇక్కడ ఉన్న మనుషులు కూడా సేమ్ అలానే ఉన్నారు. జస్ట్ పిడిగడి అన్నం కోసం ఇంకో మనిషిని చంపేందుకు కూడా వీళ్ళు వెనకాడట్లేదు. సో మీరు ఏం బాధపడకండి, మిమ్మల్ని సేఫ్ గా లండన్ చేర్చే బాధ్యత నాది అని చెప్పి వాడు డ్రైవ్ చేసుకుంటా వెళ్తాంటాడు. బట్ ఇక్కడ నుంచి లండన్ అనేది ఇంకాస్త దూరమే అనమాట. సరే కాసేపు బ్రేక్ తీసుకుందామని చెప్పి ఆయన అక్కడే కార్ ఆపేసరికి మనోళ్ళు కూడా దిగేస్తారు. అప్పుడే మన హీరో ఆ డ్రైవర్ తో మాటలు కలుపుతుంటేనే మనోడిగా అర్థమవుతుంది 12 years బ్యాక్ ఆయన నైజీరియాలో ఉన్నాడంట. ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసినాడు, ఇక్కడే సెటిల్ అయిపోయినాడు అన్నట్టు చెప్తాంటాడు. సరే ఇక్కడున్న జనాలు ఫ్రాన్స్ సైడ్ వెళ్ళినట్టు విన్నావా అని అడుగుతాడు. ఎందుకంటే స్టార్టింగ్ సీన్ లో వీళ్ళు క్రేటార్ అనే ఒక ప్లేస్ ని విన్నారు కదా, అది ఆ ఫ్రాన్స్ లోనే ఉందన్నమాట. సో మేబీ జనాలు అక్కడికి ఏమైనా వెళ్ళారేమో అని చెప్పి అడుగుతుంటే వాడికి కూడా అర్థమైపోతుంది మన హీరో ఆ క్రేటార్ అనే ప్లేస్ గురించి అడుగుతున్నాడు అని. చూడండి మిగతా వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు, బట్ నాకు తెలిసినంత వరకు నిజంగానే అలాంటి ఒక ప్లేస్ ఉన్నట్టయితే లేదు. సో ఇన్ కేస్ అక్కడికి వెళ్ళినా కూడా మీ టైమే వేస్ట్ అని చెప్తా అంటే కరెక్ట్ గా అదే టైంకి మన బుడ్డోడు కూడా వచ్చేసరికి సరే అని చెప్పి వీడు సైడ్ వెళ్ళిపోతాడు. ఇంకా వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే అప్పుడే భూమి లైట్ గా షేక్ అయ్యేసరికి మళ్ళీ ఎత్తుకోక ఏమైనా వచ్చిందా లేదంటే మళ్ళీ ఆ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్టోమ్ ఏమైనా వచ్చిందా అంటే ఆ రెండూ కాదు. ఆ ఉల్క నుంచి చిన్న పీసెస్ చాలా ఫాస్ట్ గా వీళ్ళ సైడ్ నుంచి వెళ్తాంటాయన్నమాట. సో ఆ గాలికే మనోళ్ళు ఎగిరిపోతారు అని చెప్పి గాయస్ వెంటనే చెట్లు పట్టుకోండి అని చెప్పి మనోని కూడా ఓ చెట్టు దగ్గరికి లాక్కెళ్ళిపోయేసరికి వాడు కూడా గట్టిగా పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ కూడా గట్టిగా పట్టుకుంటారు. కానీ ఆ చిన్న పీసెస్ లో కొన్ని రోడ్డు మీద పడేసరికి ఎక్కడ వాడి వెహికల్ కి ఏమైనా అయిపోతుందేమో అని చెప్పి ఆ డ్రైవర్ గాడు పరిగెత్తా వెళ్తాంటే మన హీరో అని చెప్పి ఎంతగానో ఆపేందుకు ట్రై చేస్తాడు. వాడు ఆ వ్యాన్ దగ్గర రీచ్ అయ్యే టైంకి ఒక చిన్న ఉల్క వాడి మీదే పడుతుంది చూడండి. వాడితో పాటు ఆ వ్యాన్ కూడా ఎగిరిపోయి పడుతుంది. ఎస్ వాడు అక్కడే చనిపోయినాడు. ఇంకా వ్యాన్ కూడా ఆల్మోస్ట్ డిస్ట్రాయ్ అయిపోయిందనే చెప్పొచ్చు. ఇంకా ఆ ఉల్కలు పడ్డం ఆగిన తర్వాత మన వాళ్ళు కూడా నిదానంగా ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళి కావాల్సిన మ్యాప్స్, థింగ్స్, వీళ్ళ బ్యాగ్స్ అని చెప్పి వాడు అన్నిటిని ఎత్తుకునేసి అక్కడి నుంచి లండన్ కి నడుచుకునే వచ్చేస్తారు.
ఆ లండన్ లో ఏదో ఇంటి దగ్గరికి వచ్చేసి ఆ డోర్ ని నాక్ చేసి ఓపెన్ చేసేందుకు ట్రై చేసంటే డక్కున ఆ లేడీ గన్ ఎత్తుకుని వచ్చేస్తుంది. బట్ మనోళ్ళని చూడగానే గన్ను దింపేసి డోర్ ఓపెన్ చేసి వెంటనే మనోళ్ళందరినీ లోపలికి పిలుచుకుంటుంది. చూడపోతే మనోళ్ళు ఆల్రెడీ తనకు తెలిసినట్టున్నారు. యాక్చువల్లీ ఇది ఒక ఓల్డేజ్ హోమ్ లాంటిది అనమాట. సో ఆల్రెడీ ఎయిర్ ప్యూరిఫైర్ అది ఇది ఉంటుంది. బట్ ఆ ఉల్కలు పడిన తర్వాత బయట ఉన్న ఎయిర్ పొల్యూషన్ అనేది ఏ లెవెల్లో ఉందని చెప్పి మనకే తెలుసు. సో ఆ ఎయిర్ అనేది లోపలికి రాకుండా తను మొత్తాన్ని సీల్ చేసి జస్ట్ ఈ ఎయిర్ మాత్రం ప్యూరిఫై అయ్యేలా చేసి ఉంటుంది. ఇంకా చాలా రోజుల తర్వాత ఈ రోజే మంచిగా కూర్చొని ప్రశాంతంగా తింటూ తాగుతూ అని చెప్పి చాలా కబుర్లు మాట్లాడుకుంటుంటారు. అప్పుడే మన హీరో ఆ లేడీ దగ్గర, అవును మీరు ఆ క్రేటార్ అనే ప్లేస్ గురించి విన్నారా అంటే, విన్నాను ఒక రూమర్ గానే విన్నానే తప్ప ఎగ్జాక్ట్ గా అలాంటి ఒక ప్లేస్ ఉంది అని చెప్పి నాకైతే తెలియదు అని చెప్తాంటే, అప్పుడే బయట నుంచి ఎవరో గన్ ఎత్తుకుని ఎవరినో షూట్ చేసినట్టు ఎవరినో బెదిరిస్తున్నట్టు అని చెప్పి సౌండ్ అంతా వినిపిస్తూ ఉంటుంది. ఏంటి అంటే ఆల్రెడీ ఆ డ్రైవర్ చెప్పినాడు కదా, రోజు రోజుకి ఇంగ్లాండ్ జనాలు చాలా దారుణంగా మారిపోతున్నారు, పిడిగిడి అన్నం కోసం కూడా గొంతు బిసికి చంపే స్టేజ్కి వెళ్ళిపోయినారు అని. సో అలాంటి గుండాలు ఎవరో బయట వచ్చి ఎవరినో బెదిరించి ఏమో లాక్కుంటుంటారు. సో ఈ ప్లేస్ కూడా అంత సేఫ్ కాదు అని చెప్పి కొంచెం ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. ఇంకా అట్లే నైట్ టైం చూసుకుంటే మన హీరోయిన్ పనుకుంటుంది. బట్ మన హీరో మాత్రం బాత్రూమ్ లో దగ్గుతూ ఉండేసరికి మన హీరోని వినిపించేస్తుంది. మన హీరోని కూడా వెళ్ళి చూస్తే ముక్కులో నుంచి అంతా రక్తం వచ్చేసరికి, చూడండి మర్యాదగా ఏమైందో కరెక్ట్ గా చెప్పండి అని చెప్పేసరికి ఇక్కడే మనోడు ఒక భారీ విషయాన్ని చెప్తాడు. మనోడు ఫ్రీక్వెంట్ గా బయటికి వెళ్ళి వస్తున్నాడు కదా, దాని వల్ల మనోడి బాడీ కూడా చాలా రేడియేషన్ కి అఫెక్ట్ అయినట్టుంది. అందుకే మనోడు ఇప్పటి నుంచి చూసుకున్నా కూడా ఒక 6 to 8 వీక్స్ మాత్రమే బతకగలడు అని చెప్పి ఆ బంకర్లో ఉన్న డాక్టరే చెప్పేసి ఉంటాడు. అందుకే ఆయన కనీసం ఇప్పటి నుంచైనా నీ ఫ్యామిలీతో కొంచెం ఓపెన్ గా ఉండు అని చెప్పి అప్పుడే చెప్పింటాడు. మనకు అది ఇప్పుడు అర్థమైంటుంది. అండ్ అది మెడిసిన్స్ తీసుకుంటే కూడా తగ్గేది కాదనమాట. సో మన హీరోయిన్ చాలా బాధపడిపోయి, అయితే ఎక్కడికి వెళ్ళడం వద్దు, మీ టైం అయ్యేంత వరకు మనం ఇక్కడే ఈ ప్లేస్ లోనే ఉండిపోయి మనమందరం ఒక ఫ్యామిలీలా ఉందామంటే మన హీరో మాత్రం అస్సలు ఒప్పుకోడు. చూడు ఇంత దూరం వచ్చింది దానికోసం కాదు, నా ప్రాణం పోయేలోపు ఎలా అయినా మీ ఇద్దరిని సేఫ్ గా ఆ క్రేటర్ అనే ప్లేస్ కి తీసుకెళ్లిపోవాలి, అక్కడ మీరు సేఫ్ గా ఉంటే ఆ తర్వాత నా ప్రాణం పోతే అదే నాకు చాలు అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా చాలా ఎమోషనల్ అయిపోయి వాళ్ళిద్దరూ కౌగులించుకుని ఏడుస్తా ఉంటారు. ఇంకా నెక్స్ట్ డేనే ఆ లేడీ మనోళ్ళ కోసం ఒక ఫుల్ ట్యాంక్ ఉన్న కార్ ఇచ్చేసి ఒక గన్ను కూడా ఇచ్చేసి అండ్ రూట్ మ్యాప్ కూడా ఇచ్చి సేఫ్ గా వెళ్ళిరండి అని చెప్పేసరికి మనోళ్ళు కూడా ట్యాంక్స్ చెప్పేసి ఇంకా బయలుదేరేస్తారు. అట్లే సిటీ దాటిన తర్వాత అడవి మార్గాన ట్రావెల్ చేస్తుంటే అట్లే నైట్ కూడా అయిపోయింటుంది అనమాట. సో మనోడు మెల్లగా డ్రైవ్ చేసుకుంటా వెళ్తాంటే అప్పుడే టప్ అని చెప్పి ఎవరు షూట్ చేసేసరికి ఆ డాక్టర్ లేడీ ఉంది కదా, ఆ లేడీ అక్కడే చనిపోతుంది. అలా షూట్ చేసే వాళ్ళు కూడా డైరెక్ట్ గా మనోళ్ళని లేదంటే ఆ గ్లాస్ ని ఇలానే షూట్ చేస్తున్నారు తప్ప ఆ కార్ ఇంజిన్ ని లేదంటే టైర్ ని మాత్రం షూట్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిందే ఆ కార్ అనమాట. మనోడికి ఏం చేయదో అర్థం కావట్లేదు. వెంటనే మీ ఇద్దరు కింద దాక్కోండి అని చెప్పేసరికి వాళ్ళు కూడా దాక్కుంటారో లేదు, వెంటనే మన హీరో బయటికి వచ్చేసి గన్ ఎత్తుకుని వెనకాల ఉంటాడు, వాడిని షూట్ చేస్తాడు, పక్కలోడు ఉంటాడు, వాడిని షూట్ చేస్తాడు, ఇంకా ఫ్రంట్ లో కూడా ఉంటాడు, వాడిని దాక్కొని షూట్ చేస్తంటే ఓ స్టేజ్ కి మనోడి దగ్గర బుల్లెట్స్ కూడా అయిపోతుంది అనమాట. దాన్ని అబ్జర్వ్ చేసిన వాడు కొంచెం దగ్గరకు వచ్చి మనోడిని షూట్ చేయబోగా కరెక్ట్ టైం కి మన హీరోని వచ్చి వాడిని షూట్ చేసి వాడిని అక్కడే చంపేస్తుంది. ఇంకా అమినా లేడీని పూడ్చిపెట్టేసి తన కోసం ప్రే చేస్తుంటే నేతనికి ఇదంతా కొత్త కదా, సో చనిపోయిన వాళ్ళ కోసం ఎందుకు ప్రే చేస్తున్నారు అని చెప్పి మన హీరోని అడిగేసరికి మనోడు కూడా ఓ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాంటాడు. ఇంకా అదంతా అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ జర్నీని కంటిన్యూ చేస్తారు. ఇంకా అట్లే ట్రావెల్ చేసుకుంటూ వచ్చి చూస్తే ఒక పెద్ద లోయలా కనిపిస్తుంది. యాక్చువల్లీ అది ఒక లోయే కాదనమాట. మన హీరో ముందు చిన్నప్పుడు ఆ ప్లేస్ కి వచ్చి చూస్తే అక్కడ ఒక పెద్ద సముద్రం ఉనిందంట. బట్ ఈ ఉల్క వల్ల సముద్రమే మాయమైపోయింది. సర్లే సముద్రం ఉంటే మళ్ళీ బోట్ వెతకాల్సి వచ్చేది, కనీసం ఇప్పుడు ల్యాండ్ అయినా ఉంది అని చెప్పి అట్లే డ్రైవ్ చేసుకుంటా వెళ్ళి చూస్తే ఓ స్టేజ్ కి కార్లన్నీ ఆగిపోయింది. ఏమైంది అని చెప్పి మనోళ్ళు కింద దిగి చూస్తే ఈ ఇంగ్లాండ్ నుంచి ఆ ఫ్రాన్స్ కి వెళ్ళాలంటే మధ్యలో ఒక పెద్ద లోయలా ఉంది. మేబీ ఎత్తుకోగా వచ్చి చీలిపోయిందా లేదంటే ఉండేదే ఈ లోయ అనేది తెలీదు. కానీ ఇక్కడ నుంచి అటు సైడ్ వెళ్ళాలంటే ఒక రోప్ బ్రిడ్జ్ ని అండ్ ఒక మెటల్ బ్రిడ్జ్ ని ఈ రెండింటిని దాటుకుని మాత్రమే వెళ్ళగలరు అనమాట. కానీ ఆ నేతని అడిగి చూడగానే ఒకలా అయిపోతుంది. డాడీని రాను అంటే చూడు నేతని ఏం కాదు, మేమిద్దరం ఉన్నాం, ఎలా అయినా సేఫ్ గా అటు సైడ్ వెళ్ళిపోదామని చెప్పి ఫస్ట్ అక్కడి నుంచి కింద దిగుతారు. ఐ మీన్ ఇప్పుడే వాళ్ళ రోప్ బ్రిడ్జ్ ని స్టార్ట్ చేస్తారనమాట. జస్ట్ కింద ఒక సింగిల్ రోప్ మాత్రమే ఉంది, దానిపైన కాలు పెట్టుకోవాలి అండ్ బ్యాలెన్స్ కి చెప్పి 2 చేతులకి రోప్స్ ఉంటాయన్నమాట. దాన్ని పెట్టుకొని నడుచుకుంటా వెళ్తాంటే కరెక్ట్ గా మిడిల్ లో ఉన్నారు అనగా ఒక భయంకరమైన గాలి వీస్తుంది చూడండి. ఆల్మోస్ట్ మనోళ్ళు పడిపోయే స్టేజ్ లో ఉంటారు. బట్ ఎట్లో దాని నుంచి దాటుకొని బయటకు వచ్చేస్తారు. ఇంతసేపు క్రాస్ చేసింది జస్ట్ ట్రయల్సే, కానీ ఇక్కడ నుంచే బొమ్మే కనిపిస్తుంది. ఒక మెటల్ బ్రిడ్జ్ ని క్రాస్ చేయాలి అన్నాను కదా, అంటే ఏంటంటే ఒక 2-3 ఇనప నిచ్చెల్ని కట్టేసి దాన్నే ఒక బ్రిడ్జ్ లా యూజ్ చేస్తున్నారు. దాన్ని యూజ్ చేసే వీళ్ళు క్రాస్ చేయాలి.
దూకేయాలన్నమాట. అంటే సపోర్టింగ్ కూడా ఏమి ఉండదన్నమాట. జస్ట్ వీళ్ళ చేతుల్ని అండ్ వీళ్ళ కాళ్ళని యూజ్ చేసి బ్యాలెన్స్ చేసుకుంటూ అటు సైడ్ వెళ్ళాలి. ఇంక కరెక్ట్‌గా అదే టైంకి ఒక మినీ ఎర్త్ క్వేక్ వస్తుంది. బట్ అది పెద్దగా ఇంపాక్ట్ ఏమి చూపించదన్నమాట. కానీ నెక్స్ట్ ఇంకో ఎర్త్ క్వేక్ వచ్చేలోపే మనోళ్ళు వెంటనే అటు సైడ్ అయినా వెళ్ళిపోవాలి, ఇటు సైడ్ అయినా వెళ్ళిపోవాలి. అందుకని చెప్పి మిడిల్‌లో ఉంటే ఖచ్చితంగా పాతాళానికే వెళ్ళిపోతారు. సో వెంటనే క్రాస్ చేసుకుంటా వెళ్తాంటే ఇప్పుడు ఇంకో ఎర్త్ క్వేక్ వస్తుంది చూడండి. ఆ భూకంపానికి వెనకాల ఒక రోప్ బ్రిడ్జ్ లా ఉంది కదా! అది కట్టే పడిపోతుంది. దాన్ని ఆల్రెడీ క్రాస్ చేస్తున్న ఓ ముగ్గురు అట్లే లోయలో పడి చచ్చిపోతారు. ఇంక అట్లే ఆ భూకంపం అనేది దీనికి కూడా వస్తుందన్నమాట. 2 నిచ్చెనలు ఉన్నాయి కదా! మనోళ్ళు వెళ్ళేదానికి కాకుండా ఇంకో దానికేమో పెద్దగా సపోర్ట్ లేకపోయేసరికి అది తెగ షేక్ అయిపోతా ఉంటే దాంట్లో ఉన్న ఒకడు వాడి ప్రాణాలు కాపాడుకునేందుకు ఉన్న ఇద్దరిని తోయేస్తాడు. ఇంకా వాడి నిచ్చెన కూడా కూలిపోతుంది అని తెలిసేసరికి టక్కున మనోళ్ళు దాంట్లోనే దూకేస్తాడు. కానీ గ్రిప్ దొరక్క అంత హైట్ నుంచి కింద పడిపోతాడు. పడిపోయేదానికి ముందు టక్కున మన నేతన్ని కిందకి లాగేస్తాడు. వాడే ఎత్తుని చూసి భయపడతా అంటే టక్కున వాడిని లాగేసి వెళ్ళిపోయేసరికి అమ్మా నాన్న అని చెప్పి గట్టిగా అరుసంటే టక్కున మనోళ్ళు ఎట్లో వాడిని పైకి లాగేసి ఫస్ట్ మన హీరోని వచ్చేస్తుంది. ఆ తర్వాత నేతన్ లాస్ట్ కి ఎట్లో మన హీరో కూడా వచ్చేస్తాడు. ఇంకా ఇటు సైడ్ నుంచి వెళ్ళాలంటే మనోళ్ళ దగ్గర ఎటువంటి వెహికల్ లేదు కాబట్టి నడుచుకునే వెళ్ళాలన్నమాట. అలా నడుచుకుంటా వెళ్తాంటే ఏదో ఎడారిలాగా ఏదో ఆ ప్లేస్ లో ఎవరు లేనట్టు అంత విశాలంగా అంత సైలెంట్ గా ఉంది. అప్పుడే ఏదో ఒక చిన్న ఉల్క ఆ ప్లేస్ లో పడినట్టుంది. కానీ ఎంత ప్లేస్ ని డిస్ట్రాయ్ చేసింది అని చెప్పి మీరే చూడండి. ఇలాంటివే చూసుకుంటా వెళ్తే ఆ క్రేటార్ అనే ఒక సేఫ్ అనే ప్లేస్ ఉందనే హోపే పోతుందన్నమాట. అయినా కూడా కంటిన్యూస్ గా నడుచుకుంటా వెళ్తాంటే అప్పుడే టక్కున ఒకడు గన్ని తీసుకొచ్చేసి మర్యాదగా అక్కడే ఉండండి ఎవరు మీరు అంటే మనోళ్ళు ఇంట్రో ఇచ్చుకున్న తర్వాత మేము జస్ట్ ఆ క్రేటార్ అనే ప్లేస్ కి మాత్రమే వెళ్తామని చెప్పేసరికి ఆ మాట విన్న తర్వాతే వాడు కొంచెం కామ్ డౌన్ అయ్యి గన్ను దింపి మనోళ్ళ దగ్గరకు వచ్చి నా పేరు డెనేస్ అని చెప్పి పచ్చం పెంచుకుంటాడు. సరే రండి మా ప్లేస్ కి వెళ్దామని చెప్పి పిలిచికెళ్తాంటే అవును చూడగానే ఎందుకు గన్నెత్తున్నారు అంటే ఆ ఇంగ్లాండ్ నుంచి వచ్చే వాళ్ళందరూ దొంగలు దోపిడీదారులే ఉన్నారు. సో మీరు కూడా అలాంటి దొంగలేమో అనుకున్నాను అని చెప్పేసరికి సరే అని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళ ప్లేస్ కి వెళ్తారు. వాళ్ళు ఒక ఫ్యాక్టరీలోనే నివసిస్తున్నారనమాట. అందులోనూ ఈ డెనైస్ ఉన్నాడు కదా! వాడు టెక్నాలజీని కొంచెం విచిత్రంగా యూజ్ చేసినా కూడా చూడ్డానికి కొంచెం ఇంప్రెసివ్ గానే ఉంటుంది. ఎందుకలా చెప్పినా అంటే పైన ఎలక్ట్రిక్ ప్యానెల్స్ ని పెట్టేసినాడంట. దాని నుంచి జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ అనేది ఈ కార్ బ్యాటరీలో స్టోర్ అవుతుంది. ఇంకా ఈ బ్యాటరీలోని ఎనర్జీని యూజ్ చేసి ఎయిర్ ని ప్యూరిఫై చేస్తాడంట. బాగుంది కదా! ఇంకా ఆయన వైఫ్ ని కూతుర్ని ఇద్దరిని ఇంట్రడ్యూస్ చేస్తాడు. బట్ ఆయన వైఫ్ మాట్లాడలేదంట. ఎందుకంటే ఆ ఉల్క పడ్డం వల్ల ఆ రేడియేషన్ వల్ల తన నర్వస్ సిస్టమే డ్యామేజ్ అయిందంట. అప్పటి నుంచి తను నడవలేదు అండ్ మాట్లాడలేదు అని చెప్పేసరికి మనోళ్ళు కూడా సరే అని చెప్పి అర్థం చేసుకుంటారు. ఇంకా వాళ్ళందరూ కలిసి భోజనం చేసంటే మన వాళ్ళు క్రేటార్ అనే ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ లోనే చెప్పింటారు కదా! ఆ విషయాన్ని ఇప్పుడు మళ్ళీ మాట్లాడేసరికి ఆ డెనీస్ మాత్రమే చాలా పాజిటివ్ గా చెప్తాడు. మనుషుల యొక్క లాస్ట్ ఛాన్స్ లాస్ట్ హోప్ అంటే ఆ క్రేటార్ అని చెప్పి చాలా మంది చెప్పారు. సో వెళ్ళి చూడండి నిజంగానే ఆ ప్లేస్ సేఫ్ అయిందే అంటే మంచిదే కదా! బట్ వెళ్ళే దారి మాత్రం చాలా రిస్కీగా చాలా డేంజరస్ గా ఉంటుంది. బికాజ్ మీరు వెళ్తున్నది ఒక వార్ జోన్ లో ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ బుల్లెట్ వస్తుంది ఏ బాంబ్ వస్తుంది అని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో వెళ్తే చాలా జాగ్రత్తగానే వెళ్ళాలి అంటాడు. ఆ తర్వాత మన నేతన్ని అండ్ డెనేస్ కూతురన్న కెమెలని చూసుకుంటే తన రూమ్ ని చూపిస్తుంది. అక్కడ బ్యూటీ ప్రోడక్ట్స్ టెడీ బేర్స్ అవి ఇవి అని చెప్పి కొంచెం ఫ్యాసినేట్ గా ఉండేసరికి మనోడు ఇవన్నీ ఎప్పుడు చూడలేదు కదా! సో కొంచెం ఆశ్చర్యంగా చూసుంటాడు. ఆ తర్వాత వాడు బ్లాంకెట్ లో ఒక చిన్న సోలార్ సిస్టమ్ లో పెట్టుకుంటాడు కదా, ఐ మీన్ స్పేస్ లాగా, దాన్ని తనకు చూపించేసరికి తను కూడా దాన్ని చూసి ఆశ్చర్యపడుతుంది. ఇంక అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ చూసుకుంటే ఆయన ఒక మ్యాప్ చూపించి చూడండి మీరు ఆ క్రేటార్ అనే ప్లేస్ కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక వార్ జోన్ ని దాటుకునే వెళ్ళాలి. అందుకే నేను ఒక దారి చూపిస్తా ఆ దారి గుండా వెళ్ళండి అంటాడు. అందుకని అక్కడ వార్ జరగదు అని కాదు, అక్కడ అంత ఇంటెన్సివ్ గా జరగదు. అండ్ ఆ వార్ జోన్ ని దాటిన తర్వాత అక్కడ ఒక మిలిటరీ బేస్ ఉంటుంది. అక్కడ నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఈ ఫోటోని చూపించండి, అప్పుడు వాడికి అర్థమవుతుంది నా ద్వారానే మీరు వచ్చినారు అని చెప్పి. సో వాడే మిమ్మల్ని సేఫ్ గా క్రేటార్ అనే ప్లేస్ కి తీసుకెళ్తాడు అని చెప్పేసరికి మనోడికి చెప్పలేనంత ఆనందం. ఒక స్ట్రేంజర్ కి ఇంత హెల్ప్ చేశారా అని. బట్ అట్ ది సేమ్ టైం ఆయన కళ్ళలో నీళ్లు పెట్టుకునేసరికి ఏమైందో చెప్పండి అంటే మన వాళ్ళతో పాటు ఆయన కూతురు కెమిలే ఉంది కదా, తన్ని కూడా తీసుకెళ్లిపోవాలంట. యాక్చువల్లీ వీళ్ళు కూడా మన హీరోతో పాటు ఆ క్రేటర్ అనే ప్లేస్ కి వస్తారని చెప్పి మన హీరో అనుకున్నాడు. కానీ డెనేస్ వాళ్ళ వైఫ్ నడవలేదు కదా, సో వచ్చినా కూడా వీళ్ళకే బర్డన్ గా ఉంటుంది. అందుకని చెప్పి వీళ్ళ కూతుర్ని కూడా ఇక్కడే ఉంచుకోలేరు కదా, ఈ ప్లేస్ కూడా అంత సేఫ్ అయింది కాదు కదా, సో దయచేసి నా కూతుర్ని కూడా మీతో పాటు పిలిచికెళ్ళిపోండి అని చెప్పేసరికి మన హీరో కూడా సరే అని చెప్పి ఒప్పుకుంటాడు. తనకు కూడా వాళ్ళ అమ్మా నాన్న నుంచి సపరేట్ అవడం ఇష్టం లేదనమాట. బట్ వేరే దారి లేదు కాబట్టి వాళ్ళ అమ్మకు వాళ్ళ నాన్నకు టాటా చెప్పేసి ఇంకా మన వాళ్ళతోనే బయలుదేరేస్తుంది. ఇంకా అట్లే వెళ్తా అంటే మన హీరో ఏమో దగ్గుతున్నాడు, వెనకాల వాళ్ళిద్దరేమో సైలెంట్ గా డిప్రెస్డ్ గా కూర్చొని ఉండేసరికి సరే కనీసం మినిమం ఇంట్రాక్షన్ అయినా పెంచుదామని చెప్పి వాళ్ళు బ్రేక్ తీసుకుని ఆ ప్లేస్ లోనే కూర్చునేసి నవ్వుతూ కాసేపు మాట్లాడుకుంటా ఉంటారు. కరెక్ట్ గా అదే టైం కి ఆ ప్లేస్ కి మిలిటరీ వ్యాన్ వచ్చేస్తుంది. మనోళ్ళని చూడగానే టక్కని గన్ ఎత్తేసి ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చినారు ఎందుకు వచ్చినారు అని చెప్పి ఫ్రెంచ్ లో అడుగుతాడు. బట్
బట్ మన వాళ్ళకే ఫ్రెండ్స్ రాదు కదా. సో అర్థం కాగా చూస్తుంటే అప్పుడే ఆ కెమిలి అమ్మాయి దూరేసి తను మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తనకు కూడా ఫ్రెండ్స్ వచ్చు కదా. సో యాక్చువల్లీ మా నాన్న కూడా ఇక్కడ ఒక కమాండర్ గానే ఉన్నాడు. ఆల్సో మా నాన్న ఫ్రెండ్ అయిన జూనెట్ ఆయన కూడా మీ మిలిటరీ బేస్ లో ఒక కమాండరే. అండ్ మేము క్రేటార్ అనే ప్లేస్ కి వెళ్ళాలి, మీరు అక్కడికి తీసుకెళ్ళకపోయినా కనీసం ఆ కమాండర్ దగ్గరికి తీసుకెళ్ళినా కూడా చాలు అని చెప్పేసరికి సరే సరే రండి అని చెప్పి ఆయన కూడా పిలిచికెళ్తాడు. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఆ క్రియేటర్ అనే ప్లేస్‌కి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఏదో ఒక వార్ జోన్‌ని దాటుకునే వెళ్ళాలన్నమాట. అలాంటి ఒక వార్ జోన్ మధ్యలోనే వీళ్ళు వెళ్తారు. అటు సైడ్ ఒక ఆర్మీ, ఇటు సైడ్ ఒక ఆర్మీ అని చెప్పి ఒకరినొకరు షూట్ చేసుకుంటుంటే మనోళ్ళు మధ్యలో ఒక అడవి మార్గంలా ఉంటుందన్నమాట. సో దాని మధ్యలో తల వంచుకొని సైలెంట్‌గా వెళ్తుంటారు. వీళ్ళ కళ్ళ ముందరే మిసైల్స్ లాంచ్ చేస్తారు. వీళ్ళ కళ్ళ ముందరే బాంబుల్ని పేలుస్తారు. వీళ్ళ కళ్ళ ముందరే అందరిని షూట్ చేస్తారు. వీళ్ళ కళ్ళ ముందరే వాళ్ళు కూడా చనిపోతున్నారు. కొంచెం తేడా వచ్చినా, కొంచెం తలలో పైకెత్తినా ఎనిమి ఆర్మీలో ఉన్న ఏ ఒక్కళ్ళకైనా మనోళ్ళు కనిపించినా కూడా పుచ్చలు వరుసగా పేలిపోతాయి. అండ్ మనోళ్ళ బాడీ కూడా అంత ఈజీగా దొరకదనమాట. సో సౌండే చేయకుండా మూమెంటే లేనట్టు సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్తా అంటే వెళ్లే దారిలో ఎన్నో బాడీస్ ని చూస్తారు. ఇంకా అదంతా క్రాస్ చేసిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్తే మీకు ఒక మిలిటరీ బేస్ కనిపిస్తుంది. అక్కడ మీకు కావాల్సిన కమాండర్ ఉంటాడు. నేను ఇక్కడ ఉండి వీళ్ళతో ఫైట్ చేయాలి అని చెప్పేసరికి మనోళ్ళు కూడా ట్యాంక్స్ చెప్పేసి అక్కడి నుంచి నడవడం స్టార్ట్ చేస్తారు. కొంచెం దూరం నడవగానే ఆ మిలిటరీ క్యాంప్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ ఇన్ఛార్జ్ అని చెప్పి కూడా ఉంటాడు కదా, వాడి దగ్గరికి వెళ్ళి ముందు డెనీస్ అనేవాడు ఇదే మిలిటరీలోనే కమాండర్ గా ఉన్నాడు. ఇప్పుడు వాడి ఫ్రెండ్ అయిన జూనెట్ ఆయన కూడా ఇదే మిలిటరీలో కమాండర్ గా ఉన్నాడు. మేము క్రేటార్ అనే ప్లేస్ కి వెళ్ళాలి. సో జస్ట్ ఆ జూనెట్ అనే ఆయన దగ్గరికి మాత్రం పిలిచికెళ్తారా అంటే సరే సరే రండి అని చెప్పి బయటికి పిలిచికెళ్ళి ఒక శవాన్ని చూపించి వాయినే జూనెట్ రీసెంట్ వార్ లో చనిపోయినాడు అని చెప్పేసరికి అంతే మనోళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. అండ్ ఆ సోల్జర్స్ లో కూడా ఏ ఒక్కరు ముందుకు వచ్చి మన వాళ్ళకు హెల్ప్ చేయని అంటున్నారు. ఇంకా తిరిగి వెళ్ళే ఆప్షనే మనోడి దగ్గర లేదనమాట. ఎలా అయినా క్రేటర్ కి వెళ్ళిపోవాలి, ఎలా అయినా మన ఫ్యామిలీని సేఫ్ గార్డ్ చేయాలనేదే మనోడి మోటివ్. సో మళ్ళీ ఆ ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళి చూడండి మాకు ఆ జూనెట్ తప్ప ఇంకెవ్వరు ఈ ప్లేస్ లో తెలియదు అండ్ నేను ఇంకో వారం లోపు చనిపోతాను. అంతలోపు ఎలా అయినా నా ఫ్యామిలీని ఆ క్రేటర్ అనే ప్లేస్ కి తీసుకెళ్లి వాళ్ళని అక్కడ సేఫ్ గార్డ్ చేసేయాలి. మాకు వేరే దారి కూడా లేదు, మీరే మాకు ఎలా అయినా హెల్ప్ చేయాలి అని చెప్పి కొంచెం ఎమోషనల్ గా రిక్వెస్ట్ చేసేసరికి ఆయన కూడా అర్థం చేసుకుని సరే అని చెప్పి ఒక బస్సు ఆ క్రేటర్ కే వెళ్తాదన్నమాట. మనోళ్ళని ఆ బస్ లో ఎక్కిస్తాడు. ఇంకా ఆ బస్సు కూడా అట్లే వెళ్తా ఉంటుంది. ఇంకాస్త దూరంలో ఆ క్రేటర్ అనే ప్లేస్ వచ్చేస్తుంది అనగా డమ్ అని చెప్పి ఒక బాంబు వెళ్తుంది. ఎవర్రా అని చూస్తే ఎనిమి ఆర్మీ వాళ్ళు ఈ బస్ ని అటాక్ చేసి ఒకరిని అయితే షూట్ చేస్తారు. ఇంకా ఆ బస్సు డ్రైవర్ ని కూడా షూట్ చేసి మర్యాదగా ఇక్కడ నుంచి కింద దిగండి, ఈ బస్సు ఇక్కడ నుంచి మాది అని చెప్పేసరికి ఒక్కొక్కరుగా దిగుతుంటే మన హీరోగా అదే మైండ్ లో రన్ అవుతుంటుంది. ఇంత దూరం వచ్చింది ఆ క్రేటర్ కి వెళ్ళాలి, ఆ క్రేటర్ కి వెళ్ళాలి అని చెప్పి కింద కూడా ఉంటాడు. ఇంకొకడు మాత్రమే పైన గన్నెత్తుకుంటాడు కదా. మన హీరో కూడా లాస్ట్ గా వస్తున్నాడు. ఇంకా ఈ ఛాన్స్ వదిలితే వేరే ఛాన్స్ దొరకదని చెప్పి టక్కన వాడితోనే గొడవ పడేసరికి కింద ఉన్నవాడు కూడా లోపలికి వెళ్దామని చెప్పి ట్రై చేస్తా అంటే అక్కడున్న జనాలందరూ వాడిని పట్టేస్తారు. ఇంకా వాడి దగ్గర నుంచి వీళ్ళు గన్ను లాక్కుంటా అంటే టప్ టప్ అని చెప్పి 2 బుల్లెట్ సౌండ్స్ ఆ వ్యాన్ లోపల నుంచి వినిపిస్తుంది. ఎవరిని షూట్ చేసినారా అని చెప్పి వాళ్ళందరూ సైలెంట్ గా చూస్తుంటే మన హీరో గన్ ఎత్తుకుని వస్తారు చూడండి. అప్పుడే ఆ ఎనిమీ సోల్జర్ ని చంపేసినాడు అని చెప్పి అర్థమవుతుంది. ఇంకా అట్లే మనోడు కుప్పకూలిపోయేసరికి అప్పుడే మనోడికే అర్థమవుతుంది మనోడి కడుపులో కూడా ఒక బుల్లెట్ దిగింది అని. ఇంకా టక్కున వాళ్ళు వచ్చి పట్టుకునేసరికి త్వరగా ఇక్కడ ఉంటే మిగతా వాళ్ళు కూడా వచ్చేసారు. త్వరగా మనం ఆ క్రేటర్ అనే ప్లేస్ కి వెళ్ళాలి అని చెప్పేసరికి మన హీరోని డ్రైవ్ చేస్తా ఉంటుంది. మన నేతనే మన హీరో కడుపును గట్టిగా పట్టుకుంటాడు బ్లడ్ బయటికి రాకుండా. ఇంకా అట్లే కొంత దూరం వెళ్ళిన తర్వాత వెహికల్స్ అన్ని అక్కడే ఆగిపోయి ఉంటుంది అనమాట. సో అక్కడ నుంచి వెహికల్స్ కూడా వెళ్ళవు కాబట్టి కాస్త దూరం నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పి మనోళ్ళందరూ నడుచుకుంటూ వచ్చి చూస్తే అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఆ క్రేటర్ ప్లేస్ అనమాట. అంత పచ్చగా, అంత ప్రశాంతంగా, అంత ఎయిర్ ప్యూరిఫైడ్ గా ఉంటుంది. ఇంకాస్త దూరం అండి వెళ్ళిపోదామని చెప్పి చెప్తా అంటే మనోడు అట్లే కుప్పకూలిపోతాడు. ఆల్రెడీ బ్లడ్ లాస్ ఎక్కువ జరిగింది అండ్ ఆ రేడియేషన్ వల్ల మనోడు రోజు చనిపోతూ వస్తున్నాడు కదా. సో మనోడి టైం కూడా అయిపోయింది అనమాట. చనిపోయేటప్పుడు కూడా మీరు సేఫ్ గా ఉండండి అని చెప్పి మన వాళ్ళను ఒక సేఫ్ అయిన ప్లేస్ కి తీసుకొచ్చేసినాము అనే ఒక మనశ్శాంతితో ఆయన అక్కడే చనిపోతాడు. ఇంకా వాళ్ళు కూడా ఆ క్రేటర్ కి వెళ్ళి వాళ్ళ యొక్క కొత్త జీవితాన్ని కొనసాగిస్తారు అన్నట్టు చూపించి ఎక్కడ ఈ మూవీని కూడా ముగించేస్తారు. సో ఎలా ఉంది గైస్ మూవీ? బాగుందా? ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.